welcome back to my channel. I really hope మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. If you guys are watching my videos for the first time, I'm Roja Dhanawat. నేను యూజువల్గా నా ఛానల్లో స్కిన్ కేర్, ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో మీకు కనుక నా వ్లాగ్స్ నచ్చితే కంపల్సరీ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో మేక్ షూర్ టు యూ షేర్ మై వ్లాగ్స్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. దట్ వుడ్ మీన్స్ అ లాట్ టు మీ. Coming to today's vlog, ee roju Saturday and tomorrow I'm traveling to India. I'll be there for 3 weeks. December 2nd కెళ్తున్నా and before Christmas I'll be back. చాలా తక్కువ డేస్ కోసం వెళ్తున్నాను అనమాట ఈసారి నేను. I had some PTOs left, so యూజ్ చేసుకుందాము అన్నట్టు అలా సడన్ ట్రిప్ అన్నమాట. Anyways, ఈ వీడియోలో I thought I'll share what I'm packing for my India trip. Last year కూడా ఇండియా వెళ్ళినప్పుడు I did a similar video and you all loved it. So I thought I'll do similar video this time also. And నేను ఇప్పుడు థ్యాంక్స్ గివింగ్ తర్వాత వెళ్తున్నా కదా, సో థ్యాంక్స్ గివింగ్ అప్పుడు చాలా సేల్ ఉండే అనమాట ఇక్కడ. అండ్ ఐ గాట్ సో ఎక్సైటెడ్ అబౌట్ లాట్ ఆఫ్ స్టఫ్ ఫర్ మై ఫ్యామిలీ అండ్ మై కజిన్స్. సో ఈ వీడియోలో ఐల్ షేర్ వాట్ ఐమ్ ప్యాకింగ్ ఫర్ మై ఇండియా ట్రిప్. బేసికలీ మా పేరెంట్స్, మా ఫ్యామిలీకి నేనేమేమి తీసుకెళ్తున్నాను ఇక్కడ నుంచి అన్నట్టు ఈ వీడియోలో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఐ ఫీల్ లైక్ కంపేర్ టు ఇండియా, యూఎస్లో ఆల్కహాల్ అనేది చాలా బాగుంటుంది అన్నట్టు. నేను ఇండియాలో ఉన్నప్పుడు పెద్దగా ఎప్పుడు తాగలేదు, 1-2 times ఏదో బ్రీజర్ అట్లా ట్రై చేసా. బట్ ఐ ఫీల్ లైక్ ఇక్కడ ఆప్షన్స్ ఆర్ లైక్ సో మెనీ కలెక్షన్స్ ఆఫ్ వైన్ అండ్ విస్కీ కూడా. మా మమ్మీకి యూజువల్గా స్వీట్ రెడ్ వైన్ అంటే ఇష్టం అన్నమాట. ఇక్కడికి వచ్చినప్పుడు ట్రై చేసింది మా మమ్మీ అండ్ షీ లవ్డ్ ఇట్. సో ఐ థాట్ మా మమ్మీ కోసం ఒక వైన్ బాటిల్ తీసుకెళ్దాం అన్నట్టు. ఆల్సో మేక్ షూర్ యూ చెక్ ద ఎయిర్లైన్ గైడ్లైన్స్, ఎందుకంటే అప్ టు సమ్ ml మాత్రమే అలౌడ్ ఉంటుంది ఆల్కహాల్. సో ఐమ్ ప్రిటీ షూర్ 2 bottles అయితే అలౌడ్ ఉంటుంది. మా కజిన్ బ్రదర్ కూడా ఒక ఆయన తనకి వైన్ కావాలని అడిగిండు. సో తన కోసం ఒక బాటిల్ అండ్ మా మమ్మీ కోసం ఇంకొక బాటిల్, అలాగా ఒక 2 వైన్ బాటిల్స్ తీసుకున్నాను అన్నమాట నేను ఇక్కడ నుంచి. ఇక్కడ ఆల్కహాల్ నిజంగా చాలా బాగుంటుంది. చాలా మంది అంటూ ఉంటారు, ఇన్ఫ్యాక్ట్ మా సిస్టర్ కూడా అంటది అనమాట, ఇండియాలోనే బాగుంటాయి నట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా. బట్ ఐ ఫీల్ లైక్ ఇక్కడ బాగుంటుంది అన్నట్టు నాకు అనిపిస్తుంది. సో యా, బట్ ఐ డోంట్ నో. లాస్ట్ టైం ఇండియా వెళ్ళినప్పుడు కూడా మా పేరెంట్స్కి డ్రై ఫ్రూట్స్ తీసుకుందామని ఒక షాప్కి వెళ్ళినా, చాలా ఎక్స్పెన్సివ్ ఉండే అనమాట. లిటరలీ ఇంత సైజు ఇంత క్వాంటిటీకి నేను 3,000 ఏమో పే చేసిన అనమాట. చాలా ఎక్స్పెన్సివ్ అన్నట్టు అనిపించింది. బట్ ఎనీవేస్, మా పేరెంట్స్ కోసం, మా మమ్మీ డాడీ కోసం నేను డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకెళ్తున్నాను అనమాట. దిస్ ఇస్ బేసికలీ ట్రయల్ మిక్స్ ఏదో అంటారు, ఎందుకంటే ఇందులో ఆల్ సార్ట్స్ ఆఫ్ నట్స్ అండ్ ఉన్నాయన్నమాట. నట్స్ అండ్ సీడ్స్ ఉన్నాయి ఇందులో. సో అలాగా మా పేరెంట్స్ కోసము డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. మా పేరెంట్స్ కోసము నేను పిట్టెడ్ ప్రూన్స్ కూడా తీసుకున్నాను. ఇది ఒక టైప్ ఆఫ్ ఫ్రూట్ అన్నమాట. ఇది చాలా మంచిదంట హెల్త్కి. అండ్ మా సిస్టర్ తీసుకెళ్ళింది, మా మమ్మీకి చాలా నచ్చింది, మా సిస్టర్కి కూడా నచ్చింది. సో మా సిస్టర్కి, మా పేరెంట్స్కి నేను పిట్టెడ్ ప్రూన్స్ తీసుకెళ్తున్నాను ఇక్కడ నుంచి. అండ్ ఇవి నేను ట్రేడర్ జోస్లో తీసుకున్నా. ఐ వెంట్ లిటిల్ క్రేజీ అండ్ ద బాడీ లోషన్స్ దిస్ టైమ్. నాకు ఇక్కడ స్కిన్ కేర్ ఐటమ్స్ చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట కంపేర్ టు ఇండియా. ఇండియాలో అయితే చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నట్టు అనిపించింది నాకు. లాస్ట్ ఇయర్ ఇండియా వెళ్ళినప్పుడు నేను నైకా స్టోర్కి వెళ్ళాను హైదరాబాద్లో. ఐ ఫెల్ లైక్ స్కిన్ కేర్ ఈజ్ సో ఎక్స్పెన్సివ్ ఇన్ ఇండియా. ఈచ్ బాటిల్ ఏది ముట్టుకున్నా కూడా 2,500, 3,000లో ఉండే అనమాట. చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది. ఇక్కడ కొంచెం తక్కువలో వస్తుంది. ఎస్పెషలీ థ్యాంక్స్ గివింగ్ అప్పుడు pretty much all the brands had like 30-40% ఆఫ్ ఉండే అనమాట. సో వీ కెన్ సేవ్ లాట్ కదా. యూజువల్గా స్కిన్ కేర్ ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో బట్ నేను మా సిస్టర్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఇద్దాం అన్నట్టు బాడీ లోషన్స్ తీసుకున్నా నేను బాత్ అండ్ బాడీ వర్క్స్లో. ఐ డోంట్ నో వాట్ దిస్ అబ్సెషన్ విత్ బాడీ లోషన్స్ ఫ్రమ్ బాత్ అండ్ బాడీ వర్క్స్, బట్ మా సిస్టర్కి కానీ మా నెఫ్యూకి కూడా చాలా ఇష్టం బాత్ అండ్ బాడీ వర్క్స్ ప్రోడక్ట్స్. సో లోషన్స్ తీసుకున్నా నేను బాత్ అండ్ బాడీ వర్క్స్లో. బై 3 get 3 ఫ్రీ అని ఏదో ఉండే. సో 6 bottles తీసుకున్నా నేను. ఇవే కాకుండా నేను సెటాఫిల్ కూడా తీసుకున్నా, కాస్కోలో తీసుకున్నా. మా మమ్మీకి డాడీకి సెటాఫిల్ అంటే ఇష్టం అన్నమాట. బాగుంటుంది కూడా సెటాఫిల్. పెద్దగా స్మెల్ కూడా, ఫ్రాగ్రెన్స్ ఉండదు దీనికి. సో బాగుంటుంది పెద్దోళ్ళకి. సో అలాగా సెటాఫిల్ లోషన్స్ కూడా తీసుకున్నా. ఈ లోషన్సే కాకుండా నేను విక్టోరియా సీక్రెట్లో కూడా చాలా లోషన్స్ తీసుకున్నా. విక్టోరియా
విక్టోరియా సీక్రెట్లో చాలా తక్కువకి వచ్చినాయి అన్నమాట లోషన్స్. ఈచ్ బాటిల్ వాజ్ లైక్ 399కి ఏదో ఉండే. అలాగా నేను 10 బాటిల్స్ ఏమో తీసుకున్నా విక్టోరియా సీక్రెట్లో. చాలా లోషన్స్ తీసుకున్నా నేను. యా, సో ఇక్కడ లోషన్స్ చాలా బాగుంటాయి. దే హ్యావ్ లైక్ దిస్ వెరీ నైస్ ఫ్రాగ్రెన్స్ టు ఇట్ అండ్ ఆల్సో హైడ్రేషన్ కూడా బాగుంటుంది అనమాట. అప్ టు అట్లీస్ట్ 10-12 అవర్స్ హైడ్రేషన్ ఉంటుంది. అంటే స్కిన్కి అప్లై చేయగానే కొంచెం స్మూత్గా బాగుంటుంది అన్నట్టు నాకు అనిపిస్తుంది. కోర్స్ సో చాలా లోషన్స్ తీసుకున్నా నేను. విక్టోరియా సీక్రెట్లో నేను చాలా స్టఫ్ తీసుకున్నా నిన్న. లోషన్స్తో పాటు ర్యాండమ్గా కొన్ని బ్రాలు హుడీస్ అలా తక్కువకుంటే తీసుకున్నా అన్నమాట. హానెస్ట్లీ ఇది నా కోసమే తీసుకున్నా, ఎందుకంటే ఇది $4కే వచ్చింది హుడీ. ఒక హుడీ తీసుకున్నా. అండ్ నిన్న విక్టోరియా సీక్రెట్లో అన్ని బ్రాస్ $20కే ఉన్నాయి అనమాట. యూజువల్గా కొనాలి అంటే $50-60 ఉంటుంది. బట్ నిన్న అన్ని సేల్లో ఉండే విక్టోరియా సీక్రెట్లో అండ్ దే హ్యాడ్ లైక్ వెరీ గుడ్ బ్రాస్. చెక్ ఇట్ అవుట్. స్పెషలీ గర్ల్స్, మీకు విక్టోరియా సీక్రెట్ అంటే అందరికీ ఇష్టం ఉంటుంది కదా, ఎందుకంటే వాళ్ళ క్వాలిటీ అన్నీ బాగుంటాయి అనమాట. అండ్ ఆల్సో ద ప్యాటర్న్, టెక్స్చర్. సో అలా ఒక బ్రా ఒకటే కాదు, ఇంకా మల్టిపుల్ తీసుకున్నా, బట్ ఐ డోంట్ నో వేర్ దే ఆర్. సో యా, ర్యాండమ్ స్టఫ్. ఇవన్నీ లోషన్సే. విక్టోరియా సీక్రెట్లో తీసుకున్నా చాలా అని చెప్పినా కదా, ఇవన్నీ లోషన్సే. చాలా లోషన్స్ తీసుకున్నా విక్టోరియా సీక్రెట్లో నేను. లాస్ట్ టైం ఇండియా వెళ్ళినప్పుడు చాలా చాక్లెట్స్ తీసుకెళ్ళినా, బట్ ఈసారి నేను చాక్లెట్స్ ఎక్కువ తీసుకెళ్ళట్లేదు. ఫ్యూ వీక్స్ బ్యాకే మా అక్క కూడా వెళ్ళింది అనమాట. తను కూడా కొన్ని చాక్లెట్స్ ఆల్రెడీ తీసుకెళ్ళింది. అండ్ ఐ ఆల్సో ఫీల్ లైక్ చాక్లెట్ 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 అంటారు, బట్ తీసుకెళ్ళిన ఫస్ట్ 3-4 డేస్ మాత్రమే తింటారు, దాని తర్వాత ఎవరు తినరు. సో ఐ ఫీల్ లైక్ చాలా వేస్ట్ అయిపోతాయి చాక్లెట్స్. బట్ అలా అని నేను ఈసారి ఎక్కువ చాక్లెట్స్ తీసుకెళ్ళట్లేదు. ఇవి ఫెరో రాజర్స్ 2 బాక్సెస్ తీసుకున్నా, అవి కూడా కాస్కోలో తీసుకున్నా ఇవి నేను. అండ్ ఆల్సో దీంతో పాటు ఈ కిసెస్ ఒకటి తీసుకున్నా. సో చాక్లెట్స్ కూడా తీసుకెళ్తున్నా. దీస్ ఆర్ లైక్ మ్యాండేటరీ అన్నట్టు అనిపిస్తుంది అనమాట యూఎస్ నుంచి ఇండియా వెళ్ళేటప్పుడు చాక్లెట్స్. సో చాక్లెట్స్ తీసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి నేను మల్టీవిటమిన్స్ కూడా తీసుకెళ్తున్నా. ఫస్ట్ టైం తీసుకెళ్తున్నా నేను మల్టీవిటమిన్స్. లాస్ట్ ఇయర్ తీసుకెళ్ళలేదు, బట్ రీసెంట్గా మా మమ్మీ వచ్చినప్పుడు మల్టీవిటమిన్స్ తీసుకుందనమాట. అండ్ షీ లైక్ ఇట్. సో తన కోసం మా సిస్టర్ అండ్ మా బావ కూడా అడిగిందనమాట మల్టీవిటమిన్స్ కావాలి అన్నట్టు. సో ఓప్స్, కాస్కోలో ఇన్స్టాకార్ట్ నుంచి ఆర్డర్ చేసా ఇవి. నా దగ్గర కాస్కో మెంబర్షిప్ లేకుండే, సో ఇన్స్టాకార్ట్లో అలా ఆర్డర్ చేసా. సో ఇవి మల్టీవిటమిన్స్ తీసుకుంటున్నా, మా మమ్మీకి తీసుకెళ్తున్నా ఇది. అండ్ ఇది చాలా బాగుంటుంది, 1 a day అన్నట్టు. సో ఇన్స్టెడ్ ఆఫ్ బయింగ్ లైక్ ఈచ్ క్యాప్సిల్ లైక్ కాల్షియం, మ్యాగ్నీషియం అట్లా కాకుండా 1 a day అనే దాంట్లో ఇట్ విల్ కవర్ ఎవ్రీథింగ్ అన్నమాట. సో 1 a day అన్నట్టు ఇది మెన్స్ది. ఇది ఒకటి మా బావకి తీసుకెళ్తున్నా. అండ్ మా మమ్మీకి ఇది తీసుకున్నా. మా ఇద్దరు సిస్టర్స్కి కూడా 1 a day ఉమెన్ది తీసుకున్నాను అనమాట. ఇట్ విల్ హ్యావ్ ఆల్ ద B2, విటమిన్ డి, బయోటిన్ ఉంది, జింక్ ఉంది, మ్యాగ్నీషియం ఉంది, కాపర్, సెలెనియం అన్నీ ఉన్నాయి ఇందులో 1 a dayలో. సో అలాగా మల్టీ వైటమిన్స్ తీసుకెళ్తున్నా ఫ్యామిలీ కోసము. అండ్ ఈ విటమిన్ B12 కూడా సపరేట్గా తీసుకెళ్తున్నా. సో మల్టీ విటమిన్స్ తీసుకెళ్తున్నా. ఇంకా చాలా ర్యాండమ్ స్టఫ్ తీసుకున్నా నేను యాక్చువల్లీ. లాస్ట్ ఇయర్ కూడా నేను ట్రేడర్ జోస్లో ఈ వేఫర్స్ తీసుకెళ్ళాను. ఐ ఫీల్ లైక్ ఇవి క్రిస్మస్, నవంబర్, డిసెంబర్ టైంలోనే వస్తాయి ట్రేడర్ జోస్లో. ఇవి చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారన్నమాట ఈ వేఫర్స్. అండ్ గుడ్ థింగ్ ఇస్ ఇందులో చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. చాక్లెట్, హేజల్నట్, కుకీస్ అండ్ క్రీమ్. అలాగా ట్రేడర్ జోస్లో తీసుకున్నా ఇవి 2 boxes. మా నీస్ అండ్ నెఫ్యూస్కి ఇద్దామన్నట్టు ఇవి తీసుకున్నా. ఇవి కూడా వేఫర్సే. ఇంకొక ప్యాకెట్ ఎక్కడుందో తెలియదు, బట్ ఇవి కూడా ట్రేడర్ జోస్లో తీసుకున్నా నేను. తర్వాత చాలా ర్యాండమ్ స్టఫ్స్ ఉన్నాయి ఈ బ్యాగ్స్లో, మోస్ట్లీ క్లోత్స్. మా మమ్మీ కోసము ఈ మంచి స్కార్ఫ్ చాలా బాగా అనిపించింది అనమాట కలర్ నాకు చూడంగానే. సో బనానా రిపబ్లిక్లో $20, $18 ఎంతో పెట్టి షాల్ ఆర్ స్కార్ఫ్ లాగా కొంచెం నవంబర్, డిసెంబర్ టైంలో చలి పెడుతుంది కదా, చీర పైన ఇలా మంచిగా వేసుకోవచ్చు అన్నట్టు ఈ స్కార్ఫ్ తీసుకున్నా మా మమ్మీ కోసం నేను. అండ్ మా డాడీకి ఇక్కడ నుంచి తీసుకెళ్ళడానికి పెద్దగా ఏం లేవన్నమాట, టీ-షర్ట్స్ అండ్ ట్రౌజర్స్ తప్ప. సో మా డాడీకి అట్లా ర్యాండమ్గా చాలా టీ-షర్ట్స్ తీసుకున్నా, పోలోస్ తీసుకున్నా అండ్ నైట్ ప్యాంట్స్ అలా తీసుకున్నాను అనమాట మా డాడీకి.
అండ్ మా సిస్టర్కి ఒక ఆమెకి జీన్స్ తీసుకున్న బనానా రిపబ్లిక్లో మెన్స్ పర్ఫ్యూమ్స్ చాలా బాగుంటాయి. ఐ పర్సనలీ లైక్ ఇట్. సో మా కజిన్ ఒక ఆయన పర్ఫ్యూమ్ కావాలి అంటే బనానా రిపబ్లిక్లో, దిస్ ఇస్ కాల్డ్ బ్లాక్ ప్లాటినం అన్నమాట. సో బనానా రిపబ్లిక్ నుంచి ఒక జీన్స్, మా మమ్మీకి స్కార్ఫ్ అండ్ ఈ పర్ఫ్యూమ్ అలా తీసుకున్నా. కొంచెం జ్యువెలరీ ఏదో తీసుకున్నా ర్యాండమ్గా, బట్ దీస్ ఆర్ ఆల్ ఫర్ మీ. ఐ లవ్ జ్యువెలరీ, నాకు జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. సో ఇలాగ ఏవో చోకర్స్ తీసుకున్నా. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు కరెంట్లీ వేసుకున్నది కూడా బనానా రిపబ్లిక్లో నిన్ననే తీసుకున్నా, ఈరోజు వేసేసుకున్నా నేను. ఇంకేమున్నాయి? ఓ మోర్ లోషన్స్ తీస్తున్న కొద్దీ ఇంకెక్కువ లోషన్స్ వస్తున్నాయి ఈ బ్యాగ్స్లో అన్నిట్లో కూడా. This is my favorite brand called Crabtree and Evelyn. They closed all their stores in the States. I don't know, maybe they went bankrupt or I am not sure, but they're closing all their stores. In fact, అన్ని క్లోజ్ అయిపోయినాయి కూడా. ఆలియర్ అవుట్లెట్స్లో అన్నిట్లో ఉంటుండే వీళ్ళ స్టోర్స్, ఇప్పుడు ఏం లేవన్నమాట. బట్ ఐ ఫౌండ్ దేర్ లోషన్ ఇన్ హోమ్ గుడ్స్కి వెళ్ళారు రీసెంట్గా నేను. హోమ్ గుడ్స్లో వాళ్ళ లోషన్స్ ఉండే అన్నమాట. సో అలాగా ఒక 2 బాటిల్స్ తీసుకున్నా. ఇంకొకటి నేను యూజ్ చేయడం ఆల్రెడీ స్టార్ట్ చేసేసా, బయట ఉంది అది. బట్ ఇంకొక 2 బాటిల్స్ కూడా తీసుకున్నా. సో క్రాబ్ట్రీ ఎవెలిన్ వాళ్ళది ఇంకా లోషన్స్ తీసుకున్నా నేను. అండ్ హోమ్ గుడ్స్ నుంచి ఏమో తీసుకున్నా, బట్ ఐ డోంట్ నో ఏమున్నాయి ఇందులో, బికాస్ నేను ఇంకా ప్యాకింగ్ స్టార్ట్ చేయలే కదా. సో ఐఎమ్ నాట్ షూర్ ఏ కవర్లో ఏమున్నాయి అన్నట్టు. హానెస్ట్లీ ర్యాండమ్ స్టఫ్ ఏదో తీసుకున్నా, మా ఇంటికి వెళ్తా కదా నేను, ఇంట్లో ఏమైనా యూజ్ అవుతాయి అన్నట్టు. అండ్ ఈవెన్ క్లియరెన్స్లో తక్కువకి ఏదైనా అనిపించినప్పుడే ఒక $3 $2 ఉన్నవి అలా తీసుకున్నాను అనమాట నేను. ఇది వచ్చేసి జస్ట్ మన కిచెన్లో సింక్లో పెట్టుకొని సోప్స్ అట్లా పెట్టుకోవడానికి. ఇది స్టిక్ అవుతుంది అనమాట వాల్కి. అలా ఏదో ర్యాండమ్ స్టఫ్, ర్యాండమ్ బ్రష్, $2-3, ఇది $6, ఇది $4 అలా ఉంటాయి. ఏవో బ్రష్లు ఇవి ఏదో ర్యాండమ్. ఐఎమ్ ప్రిటీ షూర్ ఇవన్నీ ఇండియాలో కూడా దొరుకుతాయి. బట్ నాకు నేను ఏదైనా కనిపిస్తే ఓకే బాగుంది కదా, యూజ్ అవుతుందిలే అన్నట్టు ర్యాండమ్గా పిక్ చేసుకుంటాను అనమాట. నేను కొనేటప్పుడు పెద్దగా ఏం ఆలోచించను. సో అలాగా ఇవి 2 ఏదో ర్యాండమ్ స్టఫ్ తీసుకున్న హోమ్ గుడ్స్లో. మేసిస్లో చాలా షాపింగ్ చేసేసాను నేను ఈసారి. మేసిస్లో చాలా సేల్ ఉండే అనమాట. మా నెఫ్యూస్కి, మా బ్రదర్కి, మా డాడీకి కావాల్సిన పోలోస్, టీషర్ట్స్, షర్ట్స్ అన్నీ కూడా నేను మేసిస్లోనే తీసుకున్నా. బికాజ్ మేసిస్లో అన్ని బ్రాండ్స్ ఉంటాయి కదా. అండ్ ఆల్సో దే హ్యాడ్ 50% ఆఫ్ ఈసారి. ఇవన్నీ ఓపెన్ చేసి చూపించే అంత ఇంట్రెస్టింగ్గా ఏం లేవనుకోండి. జస్ట్ ర్యాండమ్ లైక్ టీషర్ట్స్, షర్ట్స్ విచ్ ఐ థాట్ వుడ్ లుక్ గుడ్ ఆన్ మై డాడ్, వుడ్ లుక్ గుడ్ ఆన్ మై బ్రదర్ అన్నట్టు. సో మా తమ్ముడికి షార్ట్ అండ్ ఏవో టీషర్ట్, ర్యాండమ్ టీషర్ట్, బట్ దే హ్యాడ్ సచ్ అమేజింగ్ ఆఫర్. ఇవన్నీ సేల్లో ఉండే అనమాట. షర్ట్ మా నెఫ్యూకి చూడండి ఎంత బాగున్నాయో పోలోస్. కలర్ కూడా చాలా బాగుంది. మా నెఫ్యూ ఒకటి చాలా తెల్లగా ఉంటాడు అనమాట. అండ్ అఫ్ కోర్స్ అగ్గు కోసము ఒక చిన్న షర్ట్ టైప్ డ్రెస్ ఆర్ వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, బట్ అగ్గు కోసం ఇది ఒక్కటి తీసుకున్నా. ఇండియా వెళ్తున్నా కదా, వాడికి కూడా తీసుకెళ్ళాలి అన్నట్టు. మా నెఫ్యూస్కి ఒక షార్ట్, 2 నెఫ్యూస్ ఉన్నారు నాకు, ఇద్దరికి సేమ్ తీసుకున్నా టీషర్ట్స్. అలా ర్యాండమ్గా తీసుకున్నా. ఒకడు బాగా బాస్కెట్బాల్ ఆడతాడు అనమాట. సో స్పోర్ట్స్ టైప్ టీషర్ట్ ఒకటి తీసుకున్నా తక్కువలో ఏదో కనిపిస్తే. అండ్ ఇది కూడా మా తమ్ముడికి పడితే తమ్ముడికి, బేసికలీ ఎవరికి సైజ్ వస్తే వాళ్ళు వేసుకోవచ్చు అన్నట్టు ర్యాండమ్గా తీసేసుకుంటా అన్నమాట నేను. సో ఇదొకటి తీసుకున్నా. అలాగా ఇంకొక షర్ట్, ఇది మా కజిన్కి ఇద్దాం అన్నట్టు కజిన్కి తీసుకున్నా ఇది. సో లాట్స్ ఆఫ్ క్లోత్స్ అన్నమాట, లాట్స్ ఆఫ్ క్లోత్స్. ఇవన్నీ మళ్ళీ లోపల పెట్టేస్తా ఒక్క నిమిషం. ప్యాక్ చేసేటప్పుడు వీటికి అన్నిటికీ ట్యాగ్ తీసేసి ప్యాక్ చేయాలి. Nordstrom Rack కవర్ ఉంది, బట్ ఐ రిమెంబర్ ఇందులో చాలా స్వెటర్స్ తీసుకున్నా, బట్ ఇవన్నీ నా కోసమే నేనే తీసుకున్నా. రీసెంట్గా Nordstrom Rackకి వెళ్ళినా, అందులో కొన్ని స్వెటర్స్ ఉంటే నా కోసం తీసుకున్నా. ఐ డోంట్ వాంట్ టు ఓపెన్ దీస్ అండ్ షో ఇట్ యూ గైస్, బికాస్ ఎందుకంటే ఇండియా వెళ్ళవు, ఇవన్నీ నాయే కాబట్టి పక్కన పెట్టేస్తా. అమెరికన్ ఈగల్లో కూడా చాలా అంటే చాలా సేల్ ఉండే నిన్న. యాక్చువల్లీ నిన్న థ్యాంక్స్ గివింగ్ కదా నిన్న. సో నిన్న షాపింగ్కి వెళ్ళినప్పుడు అమెరికన్ ఈగల్లో కూడా దే హ్యాడ్ ఎ బిగ్ లైన్. ఏంది ఇంతమంది ఉన్నారు అన్నట్టు చూసిన.
They had amazing sale. I think I spent like 150 or something on all these clothes. ఇందులో నా కోసం అన్నట్టు కూడా చాలా తీసుకున్నా, అండ్ ఇండియా తీసుకెళ్దాం అన్నట్టు కూడా కొన్ని స్వెట్ షర్ట్స్ టైపు తీసుకున్నాను అనమాట. కానీ ఇవన్నీ $7 $8కి వచ్చినాయంటే నమ్ముతారా అసలు? క్వాలిటీ కూడా ఎంత బాగుందో అసలు. మా తమ్ముడికి ఆర్ మా కజిన్కి ఇద్దామన్నట్టు ఇలా మెన్స్వి 3 షర్ట్స్ తీసుకున్నాను నేను. ఇవి క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. అండ్ డిసెంబర్ టైంలో ఇప్పుడు ఇండియాలో కూడా కొంచెం చల్లగా ఉంటుంది కదా, ఇవి కొంచెం స్వెటర్ టైప్ షర్ట్స్ అన్నమాట. సో అలాగా ఒక 3 టీ షర్ట్స్ తీసుకున్నాను నేను. టీ షర్ట్స్ కాదు, షర్ట్స్. అండ్ అమెరికన్ ఈగల్లోనే ఏరీ ఉంటుంది కదా, ఏరీలో నేను ఐ వెంట్ క్రేజీ అండ్ ఐ బాట్ లాట్స్ ఆఫ్ బ్రాస్ అన్నమాట. ఎందుకంటే ఇవన్నీ కూడా $6 ఏమో వచ్చినాయి బ్రాస్, గర్ల్స్వి. ఇవి కొన్ని నా కోసం కూడా తీసుకున్నా, బికాజ్ యూజువల్గా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి కదా, ఇప్పుడు సేల్లో ఉన్నాయి కాబట్టి ఐ బాట్ సేమ్ టైప్ 3-4 బికాస్ నాకు చాలామంది అక్కలు ఉన్నారనమాట ఇండియాలో, సో వాళ్ళకి కూడా ఇద్దామన్నట్టు ఐ బాట్ లాట్స్ ఆఫ్ లైక్ బ్రాస్ గైస్. సో యా, లాట్స్ ఆఫ్ బ్రాస్ ఫ్రమ్ అమెరికన్ ఈగల్. అమెరికన్ ఈగల్లోనే చాలా క్లియరెన్స్ కూడా ఉండే అన్నమాట. కొన్ని నచ్చినాయి అన్నట్టు నేను నా కోసము చాలా స్కర్ట్స్ అలా తీసేసుకున్నా, తక్కువలో ఉన్నాయి అన్నట్టు. టీ షర్ట్స్ కూడా ర్యాండమ్గా తీసేసుకున్నాను నేను, నాకు నచ్చినవి. ఇవన్నీ కూడా స్కర్ట్స్ టీ షర్ట్స్ నా కోసం తీసుకున్నా నేను. సో ఐ పుట్ దిస్ aside. నేను ఇందాక మెన్షన్ చేశాను కదా, స్కిన్ కేర్ ఇక్కడ చాలా బాగుంటుంది, కొంచెం తక్కువలో వస్తుంది. అండ్ మేకప్ ప్రోడక్ట్స్ కూడా ఇక్కడ చాలా బాగుంటాయి అన్నమాట. ఈసారి మేకప్ ప్రోడక్ట్స్ పెద్దగా తీసుకెళ్ళట్లేదు నేను, బికాజ్ నాకు చాలా ఎక్స్పెన్సివ్ అన్నట్టు అనిపించింది మేకప్ ప్రోడక్ట్స్. బట్ ఎట్ ద సేమ్ టైం నేను ఒక స్పెసిఫిక్ బ్రాండ్ కోసం చూస్తుండే, అవి నిన్న లేకుండే. బట్ లిప్స్టిక్ ఏదో అడిగిర్రు ఇండియాలో, సో అల్టా నుంచి లిప్స్టిక్స్ ఏదో తీసుకున్నా నేను. I'm pretty sure you must have seen my niece Moksha on my previous vlogs. సో తన కోసం నేను హెయిర్ క్లిప్స్ తీసుకున్నా. ఇవన్నీ టార్గెట్లో తీసుకున్నా, చాలా బాగుండే టార్గెట్లో కిడ్స్వి కలెక్షన్. సో మోక్ష కోసం హెయిర్ క్లిప్స్ తీసుకున్నా నేను. చాలా క్యూట్ ఉండే ఇవన్నీ కూడా, చాలా కలర్ఫుల్గా, చిన్నపిల్లలకి ఇష్టం కదా. అలా మోక్ష కోసం క్లిప్స్ తీసుకున్నా. అండ్ మోక్ష కోసమే చాలా బట్టలు కూడా తీసుకున్నా, చాలా సేల్లో ఉండే అనమాట టార్గెట్లో కూడా. $10 $12 అలా చాలా బట్టలు ఉండే. సో మోక్ష కోసం ర్యాండమ్గా స్వెటర్స్ టీ షర్ట్స్ తీసుకున్నా నేను. ఇవన్నీ కూడా మోక్ష కోసమే తీసుకున్నా. ఇది మోక్ష వాళ్ళ అన్న కోసం తీసుకున్నా, బట్ ఇవన్నీ కూడా మోక్ష కోసమే తీసుకున్నా. చూడండి క్యూట్ ఉన్నాయి కొన్ని. మోక్ష కోసం ప్యాంట్ తీసుకున్నా. ఇది మోక్ష వాళ్ళ అన్న కోసం తీసుకున్నా. పాపం వాడికి ఏం తీసుకెళ్ళాను, ఎప్పుడు వెళ్ళినా కూడా మోక్షకే ఎక్కువ తీసుకెళ్తా అన్నమాట. సో అలాగా ఇది అగ్గు కోసం తీసుకున్నా నేను. మళ్ళీ టార్గెట్లో దొరికింది, కలర్ బాగా అనిపించింది అనమాట. సో అగ్గుకు కూడా తీసుకున్నా ఒక పేరు. అండ్ ఇది కార్డిగన్ టైప్, మోక్ష కోసం కార్డిగన్ తీసుకున్నా. రిషిక అని ఇంకొక నీస్ ఉంటుంది నాకు, రిషి. తన కోసం కూడా, తను బీటెక్ చేస్తుంది అన్నమాట. సో ఇంకొక నీస్ కోసము, రిషి కోసం ఇది ఒక బ్యాగ్ తీసుకున్నా. వాళ్ళందరూ నెక్స్ట్ వ్లాగ్స్లో మీకు కనపరుస్తారు చూడండి. ఇది మోక్ష కోసం లెగ్గిన్ తీసుకున్నా. మా అక్క వాళ్ళ పాప నా నీస్ రిషి అని చెప్పాను కదా, తను కాలేజ్కి వెళ్తుంది అన్నమాట, బీటెక్ చేస్తుంది తను. సో తన కోసమే చాలా టీ షర్ట్స్ తీసుకున్నా. కాలేజ్కి వెళ్ళేటప్పుడు వేసుకోవచ్చు కదా రోజుకొకటి అన్నట్టు. తన కోసం చాలా టీ షర్ట్స్ తీసుకున్నా ఈసారి నేను. అండ్ ఆ బ్యాగ్ ఒకటి తీసుకున్నా. ఈసారి నేను పెద్ద షాపింగ్, చాలా ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ అట్లా ఏం తీసుకెళ్ళట్లేదు అనమాట. అంత టైం లేకుండే నాకు, బికాజ్ ఐ వాజ్ వర్కింగ్ టిల్ ఫ్రైడే అండ్ నాకు ఈరోజు సాటర్డే. ఈరోజు ఐమ్ వ్లాగింగ్ అండ్ ఐమ్ ఆల్సో హ్యావ్ టు బై లాస్ట్ మినిట్ ఎలక్ట్రానిక్స్ అనమాట. ఐఫోన్ అడిగిండు ఒక కజిన్, తనకి ఐఫోన్ తీసుకోవాలి, మా తమ్ముడికి ఎయిర్పాడ్స్ తీసుకోవాలి. దానికోసం డెలావేర్ వెళ్ళాలి. డెలావేర్లో ట్యాక్స్ ఉండదను, కానీ చాలా దూరం ఉంది. సో ఐ విల్ సీ ఎలా అన్నట్టు. బట్ ఎనీవేస్ అంతే అనుకుంటా.
దిస్ ఇస్ లైక్ ర్యాండమ్ స్కర్ట్. మా డాడీ కోసం పోలోస్ తీసుకున్నా అని చెప్పినా కదా, సో పోలోస్. అండ్ మా కజిన్ ఒక ఆయన ఇక్కడ నుంచి స్లైడ్స్ కావాలన్నాడు, వీటిని స్లైడ్స్ అంటారు అనుకుంటా కదా, సో స్లైడ్స్ తీసుకున్నా. Lastly, I have another H&M bag. వీటిలో కూడా ఏమో తీసుకున్నా, మోస్ట్లీ బట్టలే. ఇది మా కొలీగ్ వాళ్ళ పాప కోసం తీసుకున్నా, చిన్న క్యూట్ ఫ్రాక్. ఇది మోక్ష కోసము. మోక్ష సైజ్వి అన్నీ కొంచెం తక్కువలో ఉంటాయి అన్నమాట, సో ఎప్పుడు మోక్షకే ఎక్కువ తీసుకెళ్తాను నేను, బికాజ్ మోక్ష సైజ్ పిల్లలకి కొంచెం తక్కువలో వచ్చేస్తాయి. ఎనీథింగ్ ఒక 5 to 10 years, 5 to 20 years వాళ్ళవి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి అన్నమాట, దొరకవు కూడా. ఇంకొక నైట్ ప్యాంట్ తీసుకున్నా మా నాన్న కోసం. అండ్ మా తమ్ముడు వేసుకుంటాడో లేదో తెలియదులే కానీ పక్కకు వచ్చింది అన్నట్టు ఒక స్వెటర్ లాగా తీసుకున్నా, కొంచెం చలి అప్పుడు వేసుకోవచ్చు అన్నట్టు. H&Mలో ఇవన్నీ కూడా చాలా తక్కువకి వచ్చినాయి, H&Mలో కూడా సేల్ ఉండే అప్పట్లో. షార్ట్స్ తీసుకున్నా. మా ఇంకొక నెఫ్యూ కూడా ఉంటాడు, వాడి కోసం అన్నట్టు టీ షర్ట్స్ తీసుకున్నా చాలా ఈసారి. అండ్ మా నాన్న కోసం నేను వాచ్ తీసుకున్నా. ఇది వచ్చేసి క్యాషో బ్రాండ్, $40కి వచ్చింది అనమాట మేసిస్లో. మా నాన్న యూజువల్గా ఇలాగా గోల్డ్ చైన్ ఉన్న వాచ్ వేస్తారు, మా నాన్నకి ఇష్టం అలా వాచ్లు. సో మా నాన్న కోసం ఒక వాచ్ తీసుకున్నా. ఇవి మోక్ష కోసం అండ్ ఇంకొక కజిన్ సిస్టర్కి కూడా ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారనమాట, వాళ్ళందరి కోసం అండర్ వేర్స్ తీసుకున్నా. ఐ ఫీల్ లైక్ అండీస్ అండ్ బ్రాస్ ఆర్ లైక్ బేసిక్స్ థింగ్స్ కదా, అవన్నీ ప్రాపర్గా ఉండాలి అండ్ నీట్గా ఉండాలి అన్నట్టు ఐ బిలీవ్ అన్నమాట. సో చిన్నపిల్లల కోసం నేను లాట్స్ ఆఫ్ అండీస్ తీసుకున్నా. యా, లాట్స్ ఆఫ్ అండీస్ యాక్చువల్లీ. ఇవన్నీ కూడా H&Mలో చాలా తక్కువకి వచ్చినాయి, $5 ఈచ్ అని ఉంది, బట్ దీనిపైన ఎక్స్ట్రా 10% ఏమో డిస్కౌంట్ వచ్చిందనమాట. సో ఐ థింక్ ఐ పేడ్ $5 ఈచ్ ఆర్ $4 ఈచ్, ఐ డోంట్ నో, ఆఫ్టర్ ట్యాక్స్. సో ర్యాండమ్గా తీసేసుకున్నాను అన్నమాట మోక్షకి అండ్ ఇంకొక అక్క వాళ్ళ పాపకి ఇద్దామని. ఐ థింక్ దాట్స్ ప్రిటీ మచ్ ఇట్. లాట్స్ ఆఫ్ క్లోత్స్, ఇంకా ర్యాండమ్ బట్టలు ఉన్నాయి, బట్ ఐ డోంట్ థింక్ ఇట్స్ వర్త్ ఓపెనింగ్ అండ్ షేరింగ్ విత్ యూ గైస్. బట్ ఈసారి అయితే ఎక్కువ బట్టలు తీసుకెళ్తున్నా అన్నట్టు అనిపించింది నాకు. దట్స్ ప్రిటీ మచ్ వాట్ ఐ బాట్. ఎలక్ట్రానిక్స్ ఇంకా తీసుకోలేదు, ఐఫోన్ ఒకటి తీసుకోవాలి అండ్ ఎయిర్పాడ్స్ తీసుకోవాలి తమ్ముడికి. ఇంకా లేడీస్ వాచెస్ కొన్ని ఉన్నాయి అన్నమాట తీసుకునేవి. అండ్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఈసారి ఎవరికి తీసుకెళ్ళలేదు. ఎలాగో నేను ఇండియా వెళ్ళినప్పుడు కొన్ని నా హ్యాండ్ బ్యాగ్స్ తీసుకెళ్తా, వాటిలో ఎవరికైనా నచ్చితే ఇంకా ఇచ్చేద్దాం అన్నట్టు. బికాజ్ ఈ మధ్య అన్ని రేట్స్ అన్నిటికీ పెరిగిపోయినాయి, ఎస్పెషలీ బ్యాగ్స్ అయితే $100 పెట్టింది ఏ బ్యాగ్ రావట్లేదు, అండ్ $100 ఈజ్ యాక్చువల్లీ క్వైట్ అ లాట్ ఆఫ్ మనీ. సో అలాగా పెద్దగా చాలా ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ అయితే ఏం తీసుకెళ్ళట్లేదు ఈసారి. మ్యాక్స్ లైక్ లోషన్స్ అండ్ లాట్స్ ఆఫ్ క్లోత్స్ కూడా చాలా తక్కువలో వచ్చినాయి అన్నట్టు తీసుకున్నా. సో యా, దట్స్ ప్రిటీ మచ్ వాట్ ఐమ్ ప్యాకింగ్ ఫర్ మై ఇండియా ట్రిప్ గైస్. ఇంకా ప్యాకింగ్ స్టార్ట్ చేయలేదు, రేపు నా ఫ్లైట్, ఈరోజు ఈవినింగ్ స్టార్ట్ చేస్తా ప్యాకింగ్. మా ఫ్రెండ్ వచ్చి హెల్ప్ చేస్తా అని చెప్పింది అనమాట. That's pretty much it. I really hope మీకు ఈ vlog నచ్చుతుంది అనుకుంటున్నాను. And if you like my content, please do subscribe to my channel. And I'll see you guys with another vlog. I can't wait to share all my India trip vlogs with you. So stay tuned for that. Bye bye.